హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, నేనైతే సిటీకి వెళ్ళి కొన్ని గింజలు అయితే తీసుకురావడానికి వెళ్ళినానని మీకైతే ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పినాను. కానీ అది మీకైతే వీడియో అయితే పెట్టలేదు, ఇప్పుడు అయితే పెడుతున్నాను. ఆ గింజలు దేనికోసం అయితే తీసుకొచ్చినానో వాటిని గురించి అయితే చెప్పినాను అనమాట ఆ వీడియోలో. ఈ వీడియోలో గింజల గురించి మీకు ప్రూఫ్తో చూపిస్తూ ఉన్నాను. గింజలు మీరైతే చూడండి. ఒకటి, మేకలకి మేత కోసం ఒక రకమైతే గింజలు తెచ్చినాను. కొన్ని మా వాడకానికి కొన్ని గింజలు అయితే తీసుకొచ్చినాను అనమాట. అవి అయితే మీకైతే చూపిస్తాను. అందుకనే నేను సిటీకి అయితే వెళ్ళినాను పని మీద. వాటిని తీసుకొచ్చి కొన్ని గింజలు అయితే చెట్ల కింద, మా మామిడి తోట మానుల కింద నాటాలి. వర్షాలు పడిన తర్వాత మేమైతే ఆ గింజల్ని కైలో పాతి పెడతాము మేకల మేత కోసం. అవి నాటేటప్పుడు మీకైతే ఆ వీడియో, సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం గింజల్ని అయితే చూసేద్దాం. ఇంకొక విషయం కూడా అయితే మీకైతే చెప్పాను. ఎందుకంటే మా ఊరికి హాస్పిటల్ డాక్టర్స్ అయితే వచ్చినారు. వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చినారు. అది ఎందుకు ఇచ్చినారో అనేది విషయం కూడా మీకైతే వీడియోలో చెప్పినాను. అది పొంగి ఒక పుండులాగా తయారయ్యి, ముందు చిన్నపిల్లలప్పుడు వేస్తారు కదా, పోలియో ఇంజెక్షన్ ఏదో ఒకటి, ఆ టైప్లో అనమాట ఇది. అది కూడా మీకైతే చూపిస్తాను ఈ వీడియోలో. తప్పకుండా చూడండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ గింజలు అయితే మేకల కోసం, మేత కోసం ఈ పొలంలో చల్లి పెద్దవి మొలకలు వచ్చి పెద్దవైతే అవి ఆ ఆకు మేకలకైతే పనికి వస్తుంది. ఇంకా కొన్ని గింజలు అయితే తీసుకొచ్చిన, ఇవి తోటాకు గింజలు అన్నమాట. ఇవి కూరాకు. ఇంకా కొన్ని గింజలు అయితే బెండ. ఇది పెద్ద చిక్కుడు అన్నమాట, పెద్ద చిక్కుడు కాయలు. ఇది చిన్న చిక్కుడు కాయలు. ఇది బెండకాయలు. ఇది పాలకూరాకు. ఈ విధంగా 5 రకాలు మా ఇంటి వాడకానికైతే తీసుకొచ్చిన. మేకలకైతే అది ఒకటి సపరేట్గా తీసుకొచ్చినాను. చూడండి గింజల్ని. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. అదేవిధంగా నేను మా ఇంటి దగ్గరికి హాస్పిటల్ డాక్టరు వచ్చినారనమాట ఇంజెక్షన్ ఇవ్వడానికి. అది ఎందుకంటే మీకు ఆల్రెడీ వీడియోలో అయితే చూపించినాను. వాళ్ళు వచ్చి ఇంజెక్షన్ అయితే వేసినారు. ఆ ఇంజెక్షను పొంగి ఒక పుండులాగా తయారయ్యి అది మనకి ఆరిపోతుంది. అది మన పోలియో ఇంజెక్షన్ లాగా తయారవుతుంది. అది మీరు ఒకసారి చూడండి. అందరికీ వేసుంటారు ఆ ఇంజెక్షన్ అయితే. నేను ఈ వీడియోలో అయితే మీకు అది చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంజెక్షన్ వేసినాను. ఆల్రెడీ కుడి చేతి వైపు, ఎడమ చేతి వైపు అయితే నాకు చిన్నప్పుడు 2 అయితే వేసినారు. అవి ఒక బొబ్బలాగా తయారై అక్కడ ఉంది. ఇప్పుడు కుడి చేతి వైపు అయితే వేసినారన్నమాట. పెద్దోళ్ళకి కూడా వేస్తున్నారు ఇప్పుడు, టీబీ నొప్పులు అవి ఇవి రాకూడదు అనేసి అని. అందుకని నేనైతే ఖచ్చితంగా ఈ ఇంజెక్షన్ అయితే తీసుకొని వచ్చినాను అనమాట. మీకు ఆ స్పాంజ్ది కూడా తీసి చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ వేసిండారు. అక్కడ స్పాంజీ కొంచెం ఖర్చుకో ఉంది కదా, అక్కడైతే వేసినారనమాట. వేసిన తర్వాత అక్కడ పుండులాగా తయారవుతుంది. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అదే ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ అయితే. సిటీకి వెళ్ళిన, అక్కడ నుండి గింజలు అయితే కొంత తీసుకొచ్చిన. ఇంటికి వస్తానే డాక్టర్స్ వచ్చినారు. వాళ్ళు ఇంజక్షన్లు ఇస్తూ ఉన్నారు. ఆ ఇంజక్షన్లలో నేను కూడా పార్ట్నర్ అయ్యి ఇంజక్షన్ అయితే చేయించుకున్నాను. అది అక్కడ పొంగుతుందన్నమాట, పుండులా. అది పొంగింది. ఇది ఫ్రెండ్స్ ఇంజక్షన్ అనేది. ఇది
వెళ్ళిపోయినారు అనమాట వాళ్ళు. ఇవాళ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్.